ముందుగా ధ్యానాన్ని ఇంత సులభంగా పరిచయం చేసిన పత్రి మాస్టర్‌కి, కర్మ ధ్యానం, కర్మ విపాకం ద్వారా మన జీవితాన్ని మార్చుకునే అవకాశం ఇచ్చిన వంశీ మాస్టర్‌కి, మా గురువుగారైన హైమా మేడంకి నా ఆత్మ ప్రణామములు. 'జీవాత్మ ప్రపంచ నియమాలు' ఈ పుస్తకం చదవమని నన్ను ప్రోత్సహించిన ప్రతి ఒక్క ఆత్మ బంధువుకి, వింటున్న ప్రతి ఒక్క ఆత్మ బంధువుకి నా ఆత్మ ప్రణామములు. గత కొన్ని వారాలుగా చెప్పుకుంటున్నాంగా ఫ్రెండ్స్, జీవాత్మ ప్రపంచ నియమాలు. ఒక తల్లికి ఇద్దరు కుమారులే ఉంటారు. ఇద్దరు కుమారులే తల్లికి ఉండడం ద్వారా వాళ్ళిద్దరూ ఒకేసారి యాక్సిడెంట్‌లో చనిపోతారు. ఇద్దరు కుమారులే తల్లికి ఉండడం ద్వారా ఆ తల్లి భూమి మీద బాధతో ఉండలేదని చెప్పి విస్పీరతు ఆ ఇద్దరు కుమారులు ఉన్నత ఆత్మ సదాత్మలతోని అనుమతి తీసుకొని ఆ తల్లికి ప్రతిరోజు అంతరాత్మ ద్వారా ఒక సందేశాన్ని అందిస్తూ ఉంటుంది. అదే ఆ తల్లి తన వరకే ఆ సందేశాలన్నీ పెట్టుకోకుండా ఒక పుస్తకం ద్వారా మనకందరికి అందించింది. ఎలా జీవిస్తే మ ఏదో ఒక రోజు మనము చనిపోవాల్సిందే గదా! చనిపోయిన తర్వాత ఏ లోకానికి వెళ్తాం? ఏ ఆవరణకెళ్తాం? భూమి మీద ఎలా జీవిస్తే మన ఆత్మ ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి వస్తుంది అని కొన్ని సందేశాలను అద్భుతంగా వివరించారమ్మ. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే ఆత్మలతో మాట్లాడడం వల్ల భూలోకంలోని ప్రియతమ్ములకి ఓదార్పు లభిస్తుంది. అంటే ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు చనిపోతారు. వాళ్ళు చనిపోయారు అని చెప్పి వాళ్ళతో ఉన్న జ్ఞాపకాలని మనం గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటాం. అయ్యో! మిస్ అయిపోయామని. కానీ చావు అనేది శరీరానికి, ఆత్మకి లేదు అని మన విశ్వరథ సందేశం వల్ల మనకర్థమైంది. ఈ భూలోకంలో అమ్మ భూమాత అన్ని భరిస్తుందంటాం గదా! అందుకనే శరీరంతో ఉంటాం. ఆత్మలోకానికి వెళ్ళినప్పుడు ఓన్లీ ఆత్మ మాత్రమే శరీరము, మనసు పక్కకు జరుపుకొని ఎళ్తుంది. మనం ధ్యానం చేసి అక్కడ ఆత్మలతో మాట్లాడాలి అంటే మన సార్ సింపుల్ సిస్టమ్ బెట్టారు. ఆహ్, మనకి జ్ఞానసిద్ధి జ్ఞానం అని ప్రతిరోజు ఒక 10 నిమిషాలు ప్రతిరోజు సూర్య ఉదయం ఉన్నప్పుడు డే టైమ్‌లో ఒక గంట సేపు ధ్యానం చేయాలి. నైట్ పడుకునేటప్పుడు నాకు అర్ధరాత్రి మెలుకువ ఉండని ఒక 10 నిమిషాలు ధ్యానం చేసి పడుకోవాలి. మనకేదో ఒక నైట్ మెలుకువ వస్తుంది. అప్పుడు జ్ఞానం ఇవ్వండి అని అడుగుతాం. ఎక్కువ బాధలు ఉన్న వాళ్ళైతే కర్మ ధ్యానం చేసి కర్మలని అడుగుతాం. కదా! అట్లా మన ఇంట్లోనే ఇక్కడ మనం జ్ఞానసిద్ధి ధ్యానంలోనేమో మనకి కావాల్సిన సందేశాలు ఇవ్వడానికి ఎవరొస్తున్నారో మనకు తెలీదు. అందరూ మనకు పరిచయం ఉండరు గదా! ఎవరొస్తున్నారో తెలీదు. కొంతమంది తెలిసిన వాళ్ళొస్తారు. కొంతమంది తెలియని వాళ్ళొస్తారు. అలా జరుగుతూ ఉంటది. కానీ వీళ్ళు చెప్పేదేంటంటే ఆహ్, ఆత్మలతో మాట్లాడడం వల్ల అంటే మన కుటుంబంలో ఉన్న సభ్యులు చనిపోయి అక్కడ పైకెళ్ళినప్పుడు వాళ్ళతో మాట్లాడడం వల్ల మనకి ఓదార్పు లభిస్తుంది. ఆహా! మన వాళ్ళు ఎక్కడికి పోలేదు అని ఓదార్పు లభిస్తుందని చెప్తున్నారు. భూలోకంలో ప్రియతములతో మాట్లాడాలని మేము బాగా కోరుకుంటామట. ఆ ఆత్మని స్టార్టింగ్ నుండి చెప్తూనే ఉన్నాను. ఆత్మలే పైన ఉన్న ఆత్మలోకంలో ఉన్నత సదాత్మలే భూమి మీద ఉన్న మనతో కనెక్ట్ అవ్వాలని బాగా ప్రయత్నం జేస్తాయి. ఎందుకు అంటే మనం ఆగామి కర్మలు చేసుకోకుండా ఉన్న మనం తెచ్చుకున్న ప్రారబ్ధ కర్మలను కంప్లీట్ చేసుకొని ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి రావాలని వాళ్ళు చాలా మనకి ప్రయత్నాలు చేస్తారు. అట్లా మనం సహాయం చేసిన వాళ్ళమే ఇక్కడ ఉన్న వాళ్ళమంతా. ప్రతి ఒక్కరికి అనుభవాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ అవకాశం ఇవ్వమని సర్వశక్తిమంతుడైన భగవంతుడిని నిరంతరం వేడుకుంటారట వాళ్ళు మన కోసం. భూలోకంలోని వారు తమ పనిలో, వినోదంలో, ధన సంపాదనలో పడిపోయి చనిపోయిన తమ ప్రియతముల గురించి ఆలోచించరు. ఒకసారి సార్ పితృ దోషాలు అని క్లాస్ చెప్పారు. అంటే పితృదోషాలు ఎలా ఉంటాయి అనేది క్లాస్ చెప్పారు. చెప్పేటప్పుడు నాకెందుకో మా కుటుంబంలో ఉన్న ఒక తాతని కలవాలని అనిపిచ్చింది. చెప్పేటప్పుడే అనిపిచ్చింది. నాకు చాలా టైం పట్టింది ఆ తాత నా కల్లోకి రావడానికి. తనకేదైనా కోరికలున్నాయా? ఏమన్నా నేను పితృదోషాలు నివారించుకోవడానికని అడిగాను. నాకు డ్రీమ్‌లో చాలా రోజుల తర్వాత తాత వచ్చి ఇది చెయ్యమని చెప్పారు. ఆ పని చేశాను. అది నాకు చాలా సంతోషాన్నిచ్చింది. అది నా కల. నా అనుభవం అది. ఆ తాత చెప్పిన విషయం ఏంటంటే, ఆ తాతకి తన పిల్లలందరూ బతికే ఉన్నారు. చెప్పిన పాయింట్ ఏందంటే, "ఎవరు నీలాగా ఆలోచించలేదు. నా వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. కానీ ఎవరు ఆలోచించలేదు. నువ్వు ఆలోచించావు" అన్నారు తాత. నాకు ఈ పాయింట్ చదివేటప్పుడు అనిపించింది. మన మ తన తన పిల్లలు అందరూ ధనంలో పడిపోయి వాళ్ళ గురించి పట్టించుకోకుండా ఉంటారు. కానీ ధ్యానంలోకొచ్చాక
మన సార్ ఇచ్చిన జ్ఞానం వల్ల ఆత్మలోకంలో ఆత్మలు ఎలా సంతోషంగా ఉంటాయి మనం చేసే పని వల్ల అని సార్ జ్ఞానం ద్వారా తెలుసుకొని ఫస్ట్ మనకి గూడా తెలీదు. కానీ సార్ ఇచ్చిన జ్ఞానం వల్లనే మనం తెలుసుకోగలుగుతున్నాం. ఏది ఏమైనా మా అమ్మా నాన్నల్లాంటి కొందరు చనిపోయిన తమ ప్రియతములతో మాట్లాడాలని తపిస్తూ ఉంటారు. వాళ్ళ అమ్మ నాన్న అలానే తపించారు గదా! మా అమ్మ నాన్న మేము వారితో మాట్లాడాలని కోరుకుంటున్నారని తెలిసినప్పుడు చాలా సంతోషించారంట. మాతో మాట్లాడగలుగుతున్నందుకు వారు కూడా సంతోషించారు. మా ఇక్కడ ఇద్దరికీ ఉండాలి. భూమి మీద ఉన్న వాళ్ళకి ఉండాలి. ఆత్మలోకంలో ఉండే ప్రేమ, ఆ బంధం అనేది 2 రకాలుగా ఈక్వల్‌గా ఉన్నప్పుడే అది సాధ్యమవుతది. మా అమ్మ, నాన్న లాంటి వారు ఎక్కువ మంది ఉండాలని ఆ ఆత్మసత్తలు కోరుకుంటాయి. మేము వారిని ఓదార్చగలిగాం. వారెవరు మోసం చేస్తున్నారో అంటే భూమి మీద అందరూ మనసుతోనే ఉంటాం గదా! ఎవరెవరిని మోసం చేస్తున్నారో, ఎవరు వారికి మంచి స్నేహితులో, ఎవరిని నమ్మొచ్చో, ఎవరికి సహాయం కోరుకోవచ్చో వారికి చెప్పగలిగాము. కొన్ని ఆగామి కర్మలను చేయకుండా, మనుషుల ద్వారా, బంధాల ద్వారా మోసపోకుండా వాళ్ళు కాపాడారట. మీ లోకంలో మా అమ్మ, నాన్నకి ఎవ్వరూ లేరు. కొంతమంది బంధువులు, సహాయం చేసే కొందరు మంచి స్నేహితులు తప్ప వారికి కృతజ్ఞతలు. మా ఆశీస్సులు వారికి ఉంటాయి. అంటే వీళ్ళు చెయ్యలేకుండా ఇప్పుడు కొడుకులన్నప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి ఉంటది గదా! బాధ్యతలు. వీళ్ళు బాధ్యతలు వదిలిపోయారు గాబట్టి, వాళ్ళకి వీళ్ళు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారట. కొన్ని ఆత్మలు తమ ప్రియతములతో మాట్లాడాలని తపిస్తూ ఉంటాయి. మాలాగే చాలా మంది భూలోకంలోని తమ ఆత్మీయులకి సహాయం చేసి, వారు ప్రశాంతంగా ఉండేలా చూడాలనుకుంటారట. భూలోకంలో వారు పడే విచారము, బాధ మాపై ప్రభావం చూపి, మమ్మల్ని కూడా నిస్పృహ, విషాదాలతో ముంచుతాయట. ఆత్మీయులు కూడా అంటే అక్కడ భూలోకంలో వారు పడే మనం పడే విచారం అంటే మన ఆత్మ భూమి మీదకి వచ్చేటప్పుడు ఒక ప్రణాళిక రాసుకొని భూమి మీదకొస్తుంది. ఈ ఆత్మలోకంలో ఒకటుంటది. మనం రాసుకొని ఇక్కడికొచ్చే ప్రణాళిక. ఇక్కడికొచ్చాక మనస్సు మాయలో పడి మనం రాసుకున్న ఆ ప్రణాళికని ఆత్మతో కనెక్టివిటీలో ఉండం గదా! ఈ మాయలో పడి, ఈ బంధాలలో ఇరుక్కుపోయి ఉండం గదా! అలా ఇరుక్కోకుండా మనం చేయలేని పనులు ఆగామి కర్మలు చేసుకునేటప్పుడు పైన ఆత్మీయులు అయ్యో! వీళ్ళు మళ్ళీ చేసుకుంటున్నారు కర్మలని బాధపడతారట. వాళ్ళు సందేశాలు ఇయ్యడానికి చాలా వాళ్ళు సహాయం చేయడానికి ముందుంటారు. కానీ మనమే రిసీవ్ చేసుకోలేం. ఎందుకు అంటే ధ్యానం చేస్తేనే కాస్మిక్ ఎనర్జీ బాడీకొస్తది. ఈ ఆత్మ మన శరీరంలో ఉన్న ఆత్మ, ఆ ఆత్మ సందేశాలని తీసుకోవాలంటే ఆ యూనివర్స్‌లో ఉన్న కాస్మిక్ ఎనర్జీ కంపల్సరీ మనకు ఉపయోగపడతది. మనం ధ్యానం చెయ్యకపోతే ఆ సందేశాలని కరెక్ట్‌గా తీసుకోలేము. కాబట్టి కంపల్సరీ తీసుకోండి అని అది మేము చెప్పలేకపోతున్నాము, వాళ్ళు తీసుకోలేకపోతున్నారని బాధపడతారట. భూలోకం నుంచి మీ ఆత్మీయులు వెళ్ళిపోతే మీకెలా ఉంటుందో మాకు తెలుసు. అంతే గదా! సడెన్‌గా కొంతమంది చనిపోతే ఎలా ఉంటది గదా! మీరు మమ్మల్ని చూడలేరు, మా మాటలు వినలేరు, మమ్మల్ని స్పృశించలేరు కనుక బాధపడతారు. కానీ మేము మిమ్మల్ని మా కోసం విషాదంలో మునిగిపోవద్దని కోరుతున్నాం. మేము భూలోకంలో ఉన్నదానికన్నా ఇక్కడ సంతోషంగా ఉన్నాము అని చెప్తున్నారు. భూలోకంలో ఉన్నదానికన్నా ఎంతో సజీవంగా ఉన్నాం. మేము మిమ్మల్ని చూడగలం, మీ మాటలు వినగలం, మిమ్మల్ని స్పృశించగలం, కౌగలించుకోగలం, ముద్దు పెట్టుకోగలం. కొంతమందికి అంటే తీరని ఉంటది గదా! వాళ్ళతో జ్ఞాపకాలు తీరకుండా చాలా అత్యంత ప్రేమతో ఉన్నవాళ్ళు గూడా వాళ్ళొస్తారు మన దగ్గరికి. ప్రతి పని చేసే శక్తి ఆ ఆత్మకి ఉంటది. కానీ రిసీవ్ చేసుకోవడం మనకే ఉండదు అని వీళ్ళు చెప్తున్నారు. వాళ్ళు ఏదైనా చేయగలుగుతారట. కానీ మనం చేసేది ఉండదు. ఇక్కడ అది కొంతమంది చెప్తున్నారు గదా! సడెన్‌గా మన వాళ్ళు వెళ్ళిపోతే మనం ఎట్లా బాధతో ఉంటామని. కొంతమంది అల్పాయుషు. ఇప్పుడు ఒక ఆయుష్ ఒకటి పెట్టుకొని భూమి మీద ఇన్ని సంవత్సరాలు జీవిస్తామని చెప్పి, అక్కడ ప్రణాళిక రాసుకొని కిందకొస్తాం. ఇక్కడ చేసే మన బుద్ధి లేని పనులుంటాయి గదా! ఆ బుద్ధి లేని పనుల వల్ల కూడా అల్పాయుషు వస్తుంది. అకాల మృత్యు వస్తుంది. సార్ గూడా అంటారు గదా! ఈ శరీరం నాకిష్టం లేదు. ఈ బాధలు నేను పడలేను అని కొన్ని చేయడం ద్వారా కూడా విష్ణుమూర్తి గరుడ మంతునికి గరుడ పురాణం అంటే వాళ్ళిద్దరికి జరిగిన సంభాషణట. ఆ గరుడ పురాణంలో ఈ అల్పాయుషు అనేది అంటే మనం ఒకటి రాసుకొని ఈ అకాల మృత్యు అనేది ఎందుకొస్తుందో అనేది కొన్ని పాయింట్స్ ఇచ్చారట విష్ణుమూర్తి. అవి నేను కొన్ని రాసుకున్నాను. మనకి అలవాటు గావడానికి. మనకి బద్ధకం ఉంటది.
కొన్ని చిన్న చిన్నవే చాలా మన నిత్య జీవితంలో మనం చేసే చిన్న చిన్న వీక్ పాయింట్ల ద్వారానే మన మనం తెచ్చుకున్న ఈ ఆయుష్‌ని కూడా తగ్గించుకునే పెద్ద ప్రమాదంలో ఇరుక్కుపోతామట. అంటే బద్ధకం అంటే కొన్ని పనులు మనము సార్ చెప్తారు. ప్రకృతితో ఉండండి. ఈ ప్రాపంచిక జీవితాన్ని ఈ ప్రాపంచిక జీవితం అనేది నా బంధాలు, నా చుట్టూ ఉన్న బంధాలు, బాధ్యతలు. అవి ఆల్రెడీ రాసుకున్నా నేను ప్రణాళికల నా ప్రకారం. రాసుకొని కిందికొచ్చినప్పుడు అవి వాటిని నెరవేరుస్తూ ఇక్కడ ఆత్మని ఉన్న స్థితికి రావాలి. ఆహ్, మన ఆలోచననే అలా ఉంటది. భూమి మీదకొచ్చేటప్పుడే మనము అలా రాసుకుంటాం. కానీ ఇక్కడికొచ్చిన తర్వాత సార్ చెప్పేది ప్రాపంచిక జీవితం పక్కన అంటే బాధ్యతగా చూడమంటాడు. మనం బంధాల్లో ఇరుక్కుంటున్నాం. ప్రకృతితో మమేకం కావాలంటారు. ఎప్పుడో ఒకసారి గాని నెల్లూరుకెళ్ళాం కదా! ఎక్కడైనా ప్రకృతి సార్ క్లాసులు జరిగినప్పుడు కూడా చేయాల్సిన పనులు వాయిదా వేస్తూ ఉంటాం. ఈ సోమరితనం అనేది మనకున్న బద్ధకం, సోమరితనం అనేది శరీరాన్ని కాదట. మనలో ఉన్న ఆత్మని కూడా తుప్పు పట్టిస్తుందంట. అంటే మన ఆత్మ పరమాత్మతో కలవడానికి కూడా బ్రేక్ పడుతుంది అంటే ఈ బద్ధకం వల్లనే. అంటే కొన్ని చేయాల్సిన పనులు చేయకపోవడం, కొన్ని ఆచరించలేకపోవడం. మళ్ళీ ఇతరులకి హాని చేస్తుంటాం. మనకు తెలుసు ఎవరిని జడ్జ్ చేయొద్దు, ఎవరి మీద కంప్లెయింట్ ఇవ్వద్దు అనేది మనకు తెలుసు. అయినా మనకు తెలియకుండానే ఇక్కడ విన్న ఈ కొద్దిసేపు అక్కడికెళ్ళినాము అంటే మళ్ళీ ఏదో చేస్తూ ఉంటాం. ఆ ఆలోచనల ఫలితంగా కూడా మన ఆత్మ ఉన్న స్థితికి రాదట. నెక్స్ట్ ఆహార నియమాలు. ఇది మనకి తెలిసిన పాయింటే. వండేవాడు మనకి నామస్మరణ చేస్తూ వంట చేయమని చెప్తారు మన వాళ్ళు. అలా చేసిన తినే ఆహారం వండేవాడు నామస్మరణ చేస్తున్నప్పుడు తినేవాడు ఆధ్యాత్మిక రంగంలోకి, దైవానికి కనెక్ట్ కావడానికి ఒక అవకాశం ఏర్పడతది. కానీ మాంసాహారం వండేవాడు గనక శాకాహారం వండితే వాళ్ళ ఆలోచనలో మనం పడిపోతామట. అందుకనే ఎక్కడ పడితే అక్కడ తినకూడదు. మనం తినే ఫుడ్‌లో కూడా కొన్ని నియమాలు పాటించాలి. ఎందుకు అంటే ఆధ్యాత్మికంగా మన ఆత్మస్థితిని మన ఉన్నతాత్మతో కలుపుకోవడానికి. నెక్స్ట్ ఇంకొంచెం ఇవి అంటే ఎ బాధ్యతలు ఇంట్ల కుటుంబ సభ్యుల బాధ్యతలు కొంతమంది వదిలేసి పరస్త్రీ వ్యామోహంలో పడి అక్కడ ఆ కొద్దిసేపు ఆ సంతోషం ఉంటది. కానీ ఇక్కడ తెచ్చుకున్న బంధాలకి మాత్రం ఆ బాధ్యతలు నెరవేర్చకపోవడం వల్ల వీళ్ళకి ఆటంకం కలుగుతది గదా! అది గూడా మనకు తెచ్చుకున్న ఆయుష్ గూడా క్షీణిస్తుందట. నెక్స్ట్ ఇక్కడ ఏ పాలకులు అంటే మన రాజకీయ నాయకులుంటారు గదా! వాళ్ళు ఫస్ట్ చెప్పడం ఏంది, నేను ఇది చేస్తా, అది చేస్తా అని మనకెన్నో ఇస్తారు. మనం ఓటు పెట్టి గెలిపించుకున్న తర్వాత వాళ్ళు ఆ ధర్మంలోకి తెలియకుండానే వెళ్ళిపోతారు. ఆ రాజకీయ నాయకులు ఆ ధర్మంలో ఉండడం ద్వారా కూడా వాళ్ళకి ఆయుష్ అనేది తగ్గిపోతుంది, క్షీణిస్తుంది అంట. నెక్స్ట్ బ్రాహ్మణులు. ఇప్పుడు బ్రాహ్మణులు గూడా మాంసాహారం తింటున్నారు. వేదాలను మర్చిపోతున్నారు. వాళ్ళు కూడా ఎ కొంతమంది అంటే అందరూ కాదు నేను చెప్పేది. కొంతమందికి ఆ కారణంగా కూడా మనం తెచ్చుకున్న ఆయుష్ అనేది పోతుందంట. నెక్స్ట్ చిన్న పిల్లలకి ఆహ్, చిన్నతనంలో కొంతమంది చనిపోతారు. ఆ చనిపోవడం అనేది తల్లిదండ్రుల కర్మ ఉంటది. ఆ చిన్న పిల్లల కర్మ గూడా ఉంటది. 2 ఉంటాయి. చిన్న పిల్లలకుంటది. పిల్లలేందంటే, ఈ చిన్న ఏజ్‌లో ఇప్పుడు ప్రారబ్ధ కర్మలేందంటే, కొన్ని రోజులు భూమి మీదకి ఎళ్ళేసొస్తా అనేసి కొంతమందొస్తారు. కొంతమందేమో రుణానుబంధాల వల్ల వస్తారు. ఈ రుణం అయిపోగానే ఎ ఇ మనం వెళ్ళిపోతామని. ఎంత ఈజీగా తీసుకుంటుంది చావు అనేది మనము ఎంత సీరియస్‌గా ఆలోచించినామో, ఇక్కడ ఇవి చదివిన తర్వాత గరుడ పురాణంలో ఎంత ఈజీగా అంటే, ఆత్మ అనేది అసలు చాలా ఈజీగా ఉంటది. మనం పక్క దేశానికి వెళ్ళినట్టుగానే చెప్తారు వీళ్ళు. చిన్న పిల్లలు గూడా కొద్ది రోజులు ఉండేసొస్తా, కొన్ని సంవత్సరాలు వీళ్ళకి తల్లిదండ్రులుగా పెట్టుకొనొస్తా, నా అనుభవాన్ని కొంచెం ఇచ్చేస్తా, నా సంతోషాన్ని కొద్దిగిస్తా అనుకుంటాయంట. వాళ్ళదయిపోగానే వాళ్ళెళ్ళిపోతారు. కానీ తల్లిదండ్రులకి ఎంత బాధ. కానీ అయినా తల్లిదండ్రులకి గూడా మళ్ళీ కర్మ ఉంటది. వాళ్ళు ఆ కర్మని తెలుసుకోవాలన్నా, వీళ్ళు ఈ జ్ఞానం తెలుసుకోవాలన్నా మళ్ళీ ధ్యాన మార్గంలోకి రావాల్సిందే. కొంతమంది రుణానుబంధాలు. ఆ రుణం అయిపోగానే వెళ్ళిపోతారట. అయితే మనం ఆత్మ ప్రణాళిక పైన ఒకటి రాసుకొని, కిందికొచ్చాక ఇంకోటి జేస్తాం గదా! అది చేసినప్పుడు ఈ ఆగామి కర్మలు చేసేటప్పుడు కూడా చిన్న చిన్న తప్పులే. అంటే ఒకరిని కంప్లెయింట్ చేయడం,
ఒకరికి హింసించడం, మాంసాహారం కంటే హింసించే మాటల ద్వారా హింసిస్తాం గదా! అదే హింస అంట. ఆ చిన్న పొరపాటు కూడా మన ఆత్మ రిసీవ్ చేసుకోలేదట. పైన ఉన్న మన పూర్ణాత్మ రిసీవ్ చేసుకోకుండా వీడు ఇంకొద్ది రోజులుంటే ఇంకొన్ని ఆగామి కర్మలు చేస్తాడు. వీడొద్దు అని చెప్పి తీసేసుకుంటాయట. మొన్న సారు కోమా స్టేజ్ చెప్పాడు సబ్జెక్ట్. నెల్లూరు తపోవనంలో. ఆ కోమా స్టేజ్ ఏంటంటే నాకు భలే అనిపిచ్చింది. అంటే మన ఆత్మ ఎట్లా ఉంటుంది అనేది. ఇప్పుడు కోమా స్టేజ్ అనేది అది సడెన్‌గా జరిగే ఆలోచన గదా! అది యాక్సిడెంట్ రూపంలో ఒక ఆమె వచ్చింది నెల్లూరు తపోవనానికి. ఆమెకి యాక్సిడెంట్ అయింది. కోమాలోకి వెళ్ళిపోయింది. ఒక 3 మంత్స్ కుటుంబానికే దూరంగుందంట. ఐసీయూలో బెట్టారు. దూరంగుంది. ఈ కోమా స్టేజ్ ఏంటి సార్ అని నేను డౌట్ అడిగా సార్‌ని. అడిగినప్పుడు సార్ చెప్పిన విషయం ఏందంటే, ఇప్పుడు శరీరంకి ఒక దెబ్బ తగిలింది. ఆత్మ ఆ బాధని భరించలేదట. భరించలేక ఈ శరీరాన్ని ఐసీయూలో అక్కడ పడేసి ఇదెళ్ళిపోతుంది. ఇది ఈ యాక్సిడెంట్ రూపంలో, ఈ బాధ రూపంలో ఇది అనుభవించింది గదా! ఈ శరీరాన్ని నాకు ఇది అవసరం లేదు అని ఆత్మ అక్కడ వదిలిపెట్టి పైకెళ్తుందంట. వెళ్ళగానే వీళ్ళకి కొంచెం రెస్ట్ గావాలి గదా! మరి భూమి మీద చాలా మాయలో, మనసులో పడి చాలా తీసుకుంటాం గదా! ఈ బాధలకి కొద్దిగా రెస్ట్ ఇస్తారట. పైన ఉన్న సదాత్మలకి చాలా కరుణ, దయ అన్నీ ఉంటాయి. అసలు లేనిది మనకే. అలవాటు జేసుకోవాల్సింది గూడా మనమే. అక్కడ ఉండి వీడు చాలా భూమి మీద కష్టపడేసి వచ్చిండు అని చెప్పి పైన ఆత్మలోకంకి వెళ్ళగానే ప్రకృతి మధ్యలో మనకు సార్ భూమి మీద చేసే ప్రయోగాలన్నీ అక్కడ చేయిస్తారట. చేయించి ఆహా! ఆత్మ ఇంత స్వేచ్ఛగా ఉంటుందా ఇక్కడ అని అన్ని రుచి చూపిస్తారట అక్కడ ప్రతీది. చెప్పించి అంటే ఇక్కడ మర్చిపోతాం గదా! భూమి మీదకొచ్చిన తర్వాత ఆత్మలోకంలో ఏముందో మర్చిపోతాం. ధ్యాన మార్గంలో ఉంటేనే కళ్ళ ద్వారా కొన్ని చూసుకుంటాం గానీ మర్చిపోతున్నాం గదా! అక్కడ చూసిన తర్వాత మళ్ళీ పిలిచి నీ శరీరం ఇక్కడుంది నాయనా చెప్తారట మళ్ళీ. ఇక్కడ ఉంది నాయన ఎంత వాళ్ళది ఎంత అసలు ఉంది అనిపించింది నాకైతే. సార్ చెప్పేటప్పుడు. వాళ్ళ కరుణ, దయ, వాళ్ళ ప్రయత్నం ఈ స అసలు 100కి 100, 200% వాళ్ళదే ఉంది మన దానికన్నా. నాయనా నీ శరీరం దెబ్బలతో ఇట్లా యాక్సిడెంట్ కోమాలోకి ఇట్లా వెళ్ళింది. ఇన్ని రోజుల నుంచి నువ్వు ఇక్కడే ఉన్నావు. నీ కుటుంబానికి దూరంగా. మరి ఇక్కడ వెళ్తావా? ఇక్కడ ఇక్కడ ఆత్మలోకంలో ఉంటే ఇంత స్వేచ్ఛగా నువ్వుండగలుగుతావు. లేదా భూమి మీదకి నువ్వెళ్తే ఆ శరీరంలో ఉండి ఇప్పుడు కోమా ఒక యాక్సిడెంట్ కేసంటే శరీరం అవస్థ పడాల్సిందే గదా! అక్కడ ఉంటే అవస్థలు పడుకుంటూ నీ బంధాలని పూర్తి చేసుకుంటావు. ఏది నాయనా అని అప్పుడు కూడా ఆత్మకే స్వేచ్ఛ ఇవ్వబడతది. ఆత్మ నిర్ణయమే ఉంటది. మనము ఇక్కడికి ఈ సబ్జెక్ట్ ఈ జ్ఞానం తెలుసుకోకముందు దేవుడికసలు ఏం లేదు, కరుణ లేదు, దయ లేదు. ఆ దయలేని దేవుడు అంటే అనుకుంటాం గదా! నా బిడ్డని తీసుకెళ్ళాడు అది ఇది అని. అసలు ప్రమేయం అనేది ఏమీ లేదు. అంతా మన నిర్ణయమే. మన ఆత్మ నిర్ణయమే. కానీ మనం మనసులో మాయలో పడకుండా మనం ఎప్పుడైతే ఈ ధ్యాన మార్గంలోకొచ్చి ప్రతి ఒక్కరు చిన్నతనంలోనే ధ్యానంలోకి రమ్మంటారు గదా! ధ్యాన మార్గంలోకి వచ్చి ఎప్పుడైతే మన పూర్ణాత్మతో కనెక్ట్ అయ్యి ఉంటామో, మన ఆత్మ అసలు ఏ ఉద్దేశంతోని భూమి మీదకొచ్చిందనేది తెలుసుకోగలుగుతాం. తెలుసుకొని ఇక్కడ ఆ ప్రయత్నంతోనే మనం పనులు చేసి మన ప్రారబ్ధ కర్మలను కంప్లీట్ జేసుకోగలుగుతాం. ఆగామి కర్మలు చేసుకోకుండా ఉంటాం. 2 ఒకేసారి జరుగుతాయి. మన ఆత్మతో ఉన్నప్పుడే మన కనెక్టివిటీ ఉన్నప్పుడే. ఇప్పుడు కోమా స్టేజ్ ఉన్న వాళ్ళని పిలుస్తారట. "అయ్యా! నీ శరీరం ఇలా ఉంది. మరి ఇక్కడికెళ్తావా? ఇక్కడుంటావా?" అని. ఆ నిర్ణయం కూడా ఆమె కిందికొచ్చేస్తే ఆమె బంధాల మీద ఇరుక్కుపోయింది. అయ్యో! నా భర్త, నా కుటుంబం అని జెప్పి వచ్చిందంట. కానీ శరీర బాధలు చాలా ఉన్నాయి ఆమెకి. ఇప్పుడు అనుకుంటుందట ఆమె భూమి మీదకొచ్చి. నేను వాళ్ళ అంటే ఆమెకదంతా గుర్తులేదు. సార్ చెప్పిన సబ్జెక్ట్ ఇదంతా. ఆమెకి మాత్రం ఏం గుర్తులేదు. వెళ్ళి, వచ్చిన అనేది మాత్రం గుర్తుంది గానీ, ఇదంతా గుర్తులేదు. అంతకుముందు ధ్యానంలోకొస్తే బావుండేది. అయితే సార్ చెప్పేదేందంటే, అలా గనక మీ మీ జీవితాల్లో ఎవరికి ఎప్పుడు ఏం జరుగుతదో తెలీదు. జరిగితే మాత్రం మీరు మీ శరీరము ఒక నలుగురికి ఉపయోగపడుతుంది అంటే ఇక్కడుండండి. లేదు ఉపయోగపడట్లేదు అంటే పైకెళ్ళిపోండి. అక్కడ మళ్ళీ శరీరం తీసుకొని రండి. కానీ ఈ రిపేర్ మధ్యల ఇది పోయిన ఈ శరీరాన్ని పట్టుకొని అటు కుటుంబ సభ్యులను బాధ పెట్టుకుంటూ, ఇటు మిమ్మల్ని మీరు బాధ పెట్టుకుంటూ మాత్రం ఉండకండి అని చెప్పారు సారు. ఇది నాకు కూడా రీసెంట్‌గా జరిగింది. నాది నాకు తెలుస్తుంది. నాదయిపోయింది అని. నేనింక నా శరీరం సహకరిస్తలేదు. కానీ వెళ్ళిపోవడానికి బాధ్యతలు కింద ఉన్నాయి. మనసు ఒప్పుకోవట్లేదు. అప్పుడు నాకు సార్ చెప్పిన సబ్జెక్ట్‌కి అనిపిచ్చింది అసలు నేను ఎందుకున్నానా అని. కానీ
అక్కడికెళ్ళినా గూడా తృప్తిగా ఉండకపోయేది. బాధ్యతలు కాలేదు గాబట్టి ఆ అసంతృప్తితో వెళ్ళేదాన్నేమో. అందుకే లాక్కున్నా అనేసి మళ్ళీ అనిపిచ్చింది. కానీ ఏది ఏమైనా ధ్యాన మార్గంలో ఉంటేనే అసలు ఈ చావు, పుట్టుక అనేది చాలా సహజం ప్రతి మనిషి జీవితానికి. దీన్ని ఎంత ఈజీగా తీసుకోవాలన్నా ధ్యాన మార్గంలోకి రావాలే, కళ్ళు మూయాలే, అన్నీ మనది మనం తెలుసుకోవాలన్నా. కళ్ళు తెరిచి చూసే ప్రపంచమంతా అశాశ్వతమైందే కదా! ఏవి జూషినా మన పక్కన ఏవి ఉన్నా అన్నీ ఒకసారి వదిలిపెట్టి పోవాల్సిందే. ఎప్పుడైతే కళ్ళు మూసి మనలోకి మనం ప్రవేశిస్తామో అసలు మనం ఎందుకొచ్చామనేది, ఏం జేయాలనేది మనకర్థమవుతది. మీరు చనిపోయిన మీ ఆత్మీయులు చాలా సన్నిహితులైతే మీ వేదనను మేము బాగా అర్థం చేసుకోగలము. తల్లిపై గాని, తండ్రిపై గాని, వారి పిల్లలపై గాని, సోదరి సోదరులపై కానీ, చివరికి మంచి స్నేహితులపై గాని ఉండే పరస్పర ప్రేమ మమ్మల్ని చాలా బాధిస్తుంది. ఆ బంధంలో ఇరుక్కోవద్దు అని జెప్తున్నారు. భూలోకంలో ఏ బాంధవ్యమైనా పరస్పర ప్రేమ లేనిదైతే, నిజాయితీ లేనిదైతే ఒక్కసారి ఆత్మలోకంలోకి వచ్చాక మాకు ఆత్మతో అనుబంధం ఏమీ ఉండదు. అంటే ఇక్కడున్నప్పుడే భేదాభిప్రాయాలున్నాయంటే ఇంక వాళ్ళక్కడ గూడా కలవడానికి ఉండదట. భూమి మీద మనం ప్రేమతో ఉంటేనే వాళ్ళు మనల్ని కలవడానికి, మనకు సందేశాలు ఇవ్వడానికి అంతే గదా! వాళ్ళు చెప్పింది మనం వినడానికి అక్కడ అవకాశం ఏర్పడతది. మా అమ్మా, నాన్న ఏదో కోల్పోయినట్లు ఎన్నో మార్లు మేము లేకుండా వేదన పడడం చూసాం. పైన వాళ్ళుండి చూసారు. ఆత్మలతో సంభాషించలేకపోయినట్లయితే వారిని ఓదార్చి, సంతోషంగా ఉండేలా చేయడం మాకు చాలా కష్టమయ్యేది. వారు తమ భావాలను నియంత్రించుకోవాలని లేకపోతే మేము కూడా విచారగ్రస్తులమవుతామని, మేము భూలోకంలో కన్న వారికి దగ్గరగా ఉన్నామని చెప్పాం. ఆత్మలతో మాట్లాడడం వల్ల మేమందరం మా కష్ట సుఖాలు పంచుకోగలుగుతున్నాం. ముఖ్యంగా మేము వారికి దగ్గరగా ఉన్నామని, వారిని అమితంగా ప్రేమిస్తున్నామని వారికి తెలుసు. ఆత్మలతో సంభాషించడం వలన ఈ పని మాకు చాలా సులువైంది. మనం ఆత్మలతో ఎప్పుడైతే మనం కనెక్టివిటీలో వాళ్ళ మీద ప్రేమ భావనతో ఉండగలుగుతామో, వాళ్ళు మన దగ్గరికి వచ్చి సందేశాలు ఇచ్చినప్పుడు మనం రిసీవ్ చేసుకోగలుగుతాం. మనకి వంశసార చెప్పే సబ్జెక్ట్ అదే గదా! అక్కడ సందేశాలను తీసుకొని ఇక్కడ భూమి మీద నువ్వు ఆచరించగలిగితేనే అనుభవ జ్ఞానం వస్తుంది అని. వీళ్ళు చెప్పేది కూడా అదే. మీరు ఆత్మలతో కనెక్టివిటీలో ఉంటేనే మేమిచ్చే సందేశాలను తీసుకొని మీరు జీవితంలో ఆచరించగలుగుతారు అని. అది గూడా ప్రేమతోనే ఉండాలి అని వీళ్ళు చెప్తున్నారు. అందువల్ల మీ మంచి కోసం ఆత్మలతో సురక్షితంగా సంభాషించమని, దీనివల్ల మా బాధ్యతలు నిర్వర్తించడం కూడా సులువవుతుందని భూలోకంలోని వారికి చెబుతున్నాం. ఆత్మలతో సంభాషించడం వలన మీకు మార్గదర్శకంగా ఉండడం, మీరు మరింత అంధకారంలోకి కూరుకుపోకుండా ఆపడం మాకు తేలికవుతుంది. మనం ఆగామి కర్మలు చేయకుండా వాళ్ళకి తేలికవుతుందట. మీకు మార్గం చూపడం మా బాధ్యత. అందువల్ల మాతో మాట్లాడమని సలహా ఇస్తున్నాం. మీకు అటువంటి ప్రతిభ ఉంటే దాన్ని పెంపొందించుకోండి. ప్రతి ఆత్మకి సర్వశక్తిమంతుడైన భగవంతుడు ఏదో ఒక ప్రతిభని ఇస్తాడు. కొందరి విషయంలో దీన్ని పెంపొందించుకోవడానికి ఎంతో కష్టపడవలసి వస్తుంది. ఎంతో కాలం పడుతుంది. కొందరికి ఇది అప్రయత్నంగా సిద్ధిస్తుంది. ఇక్కడ ఆ! మధుర మీనాక్షి అమ్మవారు టెంపుల్ అందరికీ తెలిసిన టెంపులే గదా! రియల్ స్టోరీ. ఇది మనకు అర్థం గావడానికి చెప్తున్నా. కొన్ని ఇక్కడ వీళ్ళు చెప్పేది కొన్ని ఆత్మలకి సులభంగా వెళ్లి కలవగలుగుతాం పైన ఆత్మలని. కొన్నిటికి చాలా కష్టమవుతుందని చెప్తున్నారు. అయితే మధుర మీనాక్షి టెంపుల్ స్టార్టింగ్‌లో అమ్మవారి టెంపుల్ పెట్టినప్పుడు ఒక రాజు ఆయన పేరు ఉంది. నేను మర్చిపోయాను. ఆ కోటని, ఆ రాజకోటని పాలించే రాజు ఎప్పుడు కూడా అమ్మవారిని మధుర మీనాక్షి అమ్మవారిని తిడుతూ ఉండేవాడట. ఆహ్, మనకి అంటే అమ్మ అక్కడ వెలిసిన మరుక్షణం నుంచే అక్కడ అన్నీ మన లలిత సహస్రనామాలన్నీ ఉంటాయి గదా! వేదోపనిషత్తులన్నీ ఉంటాయి గదా! ఆ టెంపుల్‌లో పురోహితులు ఉండేవాళ్ళు. ఆ పురోహితులని పిలిచి గూడా మీరు ప్రతిరోజు ఇదెందుకు జేస్తారు? అమ్మ ఇట్లా, అట్లా అని ఎప్పుడు కూడా తిట్టేవాడట. వ్యతిరేక పదాలే వచ్చేవట ఆయన నోటి నుంచి. ఆ రాజు నోటి నుంచి. కానీ అమ్మ ఎంత కరుణామయ ఒకరోజు ఆ కోట కూలిపోతుంది. అది ఓ ఎ ఎం వర్షం బాగా వచ్చినప్పుడు, తుఫానొచ్చినప్పుడు మనకి పిడుగు పడుతుంది కదా! అయితే మబ్బులవుతాయట ఆ ఒక్కరోజు. అంబ ఆ రాజుకే ఆ వ్యతిరేకత ఉన్న ఆ రాజుకే కలలోకొచ్చి చెప్తుందంట. "ఇంకా కొద్దిసేపట్లో పిడుగు పడుతుంది నీ కోట మీద. ఈ కోట కూలిపోతుంది. నువ్వు ప్రాణాలను రక్షించుకో. ఈ ఈ కోటను ఖాళీ చేసి వెళ్ళిపో" అని చెప్తుందంట.
ఎంత వ్యతిరేకత ఉంది గదా! ఆ రాజుకి అమ్మ అంటే చాలా వ్యతిరేక భావన ఉంది. కానీ నార్మల్‌గా మనమే అయితే అందుకే దైవ లక్షణాలను పెంపొందించుకోండి అంటాడు వంశీ సార్. ఆయన తిట్టే తిట్లకి నిజంగా అమ్మ అయితే ఆ తిట్లు తిట్టకుండా ఆయనకి శిక్షణ ఇవ్వాలి. ఆ రాజుకి శిక్షణ ఇవ్వాలి. ఏదో పరీక్ష పెట్టాలి. కానీ అలా పరీక్ష పెట్టకుండా లేదు నాయనా నీకు ప్రాణగండం ఉంది అని ఆ పిడుగు ద్వారా నీకు ప్రాణగండం ఉంది అని కలలో చెప్తుందంట. తెల్లవారుజామున వచ్చే కల. ఇంకా అమ్మవారి రూపంలోనే ఎళ్తుందంట. ఆయనెంత అదృష్టవంతుడు గదా! అందుకే తిట్టినా, మనం ఎన్ని అన్నా మనల్ని బిడ్డగా స్వీకరించేది దైవం ఒక్కటే. ఇంకా ఎవ్వరు మన దగ్గరికి రారు. అందరికి మనం గూడా ఆ బంధాల మీద స్వార్థంతోనే ఉంటామేమో కదా! వాళ్ళకలానే అనిపిస్తుంది గదా! మనం ఎంత ప్రేమతో ఉండి ఇక్కడికొచ్చి మన గుణాలను మార్చుకొని వాళ్ళ మీద చూసినా వాళ్ళు వ్యతిరేకతోనే ఉంటారు. వాళ్ళ గుణాలు కొన్ని మారవు. మనం గూడా అలానే ఉన్నామేమో! కానీ ఆ రాజు మాత్రం ఒక్కసారి ఆయనకి రియలైజేషనొచ్చింది. నేనింత తిట్టినా గూడా అమ్మవారి రూపంలోనే వచ్చి నాకు ప్రాణగండం ఉంది అని చెప్తుందా? ఈ కోట నేను ఖాళీ జేసి వెళ్ళిపోతా అని ఆ కొద్ది సేపట్లోనే ఆయన కోట ఖాళీ జేసి వెళ్ళిపోతున్నాడు. ఆయన బయట జూస్తే మబ్బులు ఉన్నాయి. తుఫాను వచ్చే సూచనలు గూడా ఆయనకు గనిపిస్తున్నాయి. అమ్మ నాకు చెప్పింది అని పక్కకి వెళ్ళిపోతాడట. పక్కకి వెళ్ళిపోయిన కొద్ది సేపటికి ఆ కోట కూలిపోతుందంట. అప్పటినుంచి ఆయన పరమ భక్తుడవుతాడట అమ్మకి. అంతవరకు తిట్టాడు గదా! వ్యతిరేకత ఉంది గదా! ఈ ఒక్క దాంతోని రియలైజేషన్‌లోకొచ్చి మధుర మీనాక్షి అమ్మవారికి ఉన్న నగలు అన్నీ ఆ రాజుయే చేయిస్తాడట. ఇప్పటికి కూడా అవి మనకి ఉన్నాయి కనిపిస్తాయని చెప్పారు ఆ స్టోరీ. అంటే వీళ్ళు చెప్పేది కూడా మాకు ప్రతి ఆత్మకి సర్వశక్తిమంతుడైన భగవంతుడు ఏదో ఒక ప్రతిభనిస్తాడు. కొందరి విషయంలో దేనిని పెంపొందించుకోవడానికి ఎంతో కష్టపడి వస్తుంది. అతడికసలు ఏ కష్టం లేకుండానే ఆ జీవితం వచ్చేసింది. ఎంతో కాలం పడుతుంది. కొందరికిది అప్రయత్నంగా సిద్ధిస్తుంది. ఆ రాజుకి అది అప్రయత్నంగా సిద్ధిచ్చింది. మీ అంతఃప్రేరణలు ఎన్నడూ అదనచి ఉంచొద్దు. మన లోపల జరిగేవి. మీకు ఈ ప్రతిభ ఉందని తెలిస్తే జనం మిమ్మల్ని పిచ్చివారని మనం ధ్యాన మార్గంలో నమ్మితే అంతే గదా! వింత మనిషి అని అంటారని మనం అనుకోవద్దు. వాళ్ళనుకుంటే అనుకోని. ఇది దైవ దత్తమైన ప్రతిభ. దీనికి మీరు కృతజ్ఞతలుగా ఉండాలి. మన ఆత్మ ఎప్పుడు కూడా ఎవరు మనల్ని పిచ్చివారిగా చూసినా, వింత మనిషిగా చూసినా, మన ప్రయాణాన్ని మాత్రం ఆపొద్దు. ఎందుకు అంటే, మనం భూమి మీదకొచ్చింది ఎందుకు? మన ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి రావడానికి వచ్చాం. ఇక్కడికి. ఈ ఉన్న స్థితికి రావడానికి ఒకసారి స నది ప్రవాహం ఉంటది గదా! నది ప్రవాహం మధ్యలో ఎడారి ఉంటదట. పక్కన ఉంటాయి గదా! కొండలు, గుట్టలు అలా. ఈ నది ప్రవాహము అనుకుంటదట మన మన ఆత్మ గూడా ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి రావాలి గదా! ఈ ఎడారిని దాటి ఆవల వైపు కూడా ప్రయాణిస్తే నా నది ప్రవాహం ఇంక నేను అక్కడ గూడా నేను నా గొప్పతనం చూపించుకోగలుగుతా అని నది అనుకుంటదట. ఎంత ప్రయత్నించినా గూడా ఇప్పుడు నది కాలువలాగా పారుతున్నప్పుడు ఈ నీళ్లు ఆ ఇసుక మీద పడగానే ఇసుక పీల్చేసుకుంటది గదా! ఈ వాటర్ అనేది లోపలికెళ్ళిపోతది. రాదు గదా! అప్పుడు గాలిదేవుడు, వాయుదేవుడొచ్చి చెప్తాడట. "నువ్వు నది ప్రవాహాన్ని ఇక్కడ నుంచి అక్కడికి చేయాలి అంటే, నువ్వు ఇంత తొందరగా అది ప్రవహించలేవు. ఈ ఎడారిని దాటాలి, ఈ కొండని, ఈ అడ్డుగోడని దాటాలి అంటే, ఫస్ట్ సూర్యరశ్మి ద్వారా నువ్వు ఆవిరైపోయి మబ్బుల ద్వారా పైకెళ్ళి, ఆకాశం పైకి వెళ్ళి, మళ్ళీ కిందికి వర్షం రూపంలో కిందికి వస్తే, అక్కడ గూడా తేలికగా ప్రవహిస్తుంది గదా!" అయితే మన మన ఆత్మస్థితి కూడా ధ్యానంలోకొచ్చాం. గంట సేపు చేస్తున్నాం, వింటున్నాం. ఇది గాదు. ఆచరించాలి. మనకున్న ఆలోచనలని, మనకున్న అలవాట్లని ఎప్పుడైతే మార్చుకోగలుగుతామో, అప్పుడే మన ఆత్మ ఉన్న స్థితికి ఒస్తుంది. ఆ ఇసుక అంటే ఆ ఎడారిని ఎట్టయితే నది దాటగలిగిందో, మనం కూడా మనకున్న ఈ అడ్డంకులు, ఈ బద్ధకాన్ని, ఈ సోమరితనాన్ని మనం నిర్మూలించుకోవడం వల్ల అంటే మనలో మనకు తెలుస్తుంది. సెల్ఫ్ చెకింగ్ చేసుకుంటే ఎక్కడ మనం పొరపాటు చేస్తున్నాము అనేది మనకర్థమవుతుంది. కొన్ని డ్రీమ్స్ ద్వారా గూడా మాస్టర్స్ చూపిస్తున్నారు గదా! మనమందరం కూడా వంశీ సార్ దయ వల్ల ఆత్మలతో మాట్లాడుతూ ఉన్నాం. సందేశాలను తీసుకుంటున్నాం. వాటిని అయినంత వరకు ఆచరిస్తున్నాం. ఇంకొంచెం మన ప్రాపంచిక జీవితాన్ని గనక ఇది అశాశ్వతమైంది అని మనకి మనం జీర్ణించుకోగలిగితే మనం చాలా ముందుకెళ్తాం. ఇట్లనే ఒక ఆమెకి గూడా చాలా అంటే వీళ్ళకి ఆ దైవశక్తి అనేది కొన్ని జన్మల వరం గదా! ఆ! ఒక అమ్మాయికి ఉందట. నీనా అనే బాలిక. ఆమె ఎగ్జాంపుల్ జెప్తున్నారు వీళ్ళు. నీనా అనే బాలికకు ఉంది.
కానీ ఆమెకి ఇటువంటి ప్రతిభ ఉంది కానీ, ఆమె తల్లి చనిపోయిన వారి ఆత్మలతో మాట్లాడడం మంచిది కాదని తల్లి గైడ్ జేస్తుందంట. అలా కాదు అని. ఇంకెన్నడూ ఇలా చెయ్యకు. ఆ ప్రేతాత్మ నీ శరీరాన్ని ఆక్రమించి నిన్ను నాశనం చేస్తుంది. నువ్వు దయ్యమై నరకంలోకి, అగ్నిలో పడిపోతావు అని చెప్పి నూరిపోసిందంట ఆ తల్లి. ఆ తల్లి అజ్ఞానం నూరిపోస్తుంది. తల్లి హెచ్చరిక విని ఏ ఈ అమ్మాయి కూడా ఎంత భయపడిందంటే ఆత్మతో సంభాషించడం అనేది మాటలనడానికి కూడా భయపడిందంట ఆమె. ఆ డ్రీమ్స్ ద్వారా కనెక్ట్ కావడానికి గూడా భయపడిందట. ఆమె గొప్ప అవకాశాన్ని, అద్భుతమైన ప్రతిభని, తనపై తనకున్న నమ్మకాన్ని కోల్పోయింది. ఆ ప్రతిభ ఉండి గూడా కోల్పోయింది. ఆచరించకపోవడం వల్ల, ఆ తల్లి చెప్పడం వల్ల. మనకి కూడా చెప్పేవాళ్ళుంటారు. మనల్ని నిందించే వాళ్ళుంటారు. పక్కనే ఉంటారు మనకెయ్యడానికి. కానీ, మనం పొందిన అనుభవాలని ముందుకేసి నా అనుభవం నాది. కొంత నమ్మని మనుషులకి చెప్పాల్సిన అవసరం లేదు. మనం రుజువు జేసుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. మనదేదో మనకు తెలుసు కదా! కాబట్టి ముందుకెళ్ళమని చెప్తున్నారు. చాలా ఏళ్ల తర్వాత ఆమెకి వాస్తవాలు తెలిసాయట ఆ అమ్మాయికి. ఆమె భర్త కొన్ని పుస్తకాలు ఇచ్చి ఆమె ప్రతిభను వివరించేసరికి చాలా లేట్ అయిపోయింది అప్పటికే. మళ్ళీ దాన్ని ఎంతగా పొందాలనుకున్న పాపం ప్రయత్నం జేసిందంట కానీ, తల్లి చెప్పిన ఆ మాటలు మర్చిపోవాలన్నా ఆమెకది భయమేసింది. భయం గాఢంగా పాతుకుపోవడంతో ఆ ప్రతిభను మళ్ళీ పొందలేకపోయిందట. తన తల్లి మాటలు విన్నందుకు చింతించిందంట. అయ్యో! చిన్నప్పుడే ఈమె మాటలు విని ఇలా నా జీవితాన్ని నేను లాస్ చేసుకున్నా, నేను నష్టపోయానని చింతించిందట. మళ్ళీ ఆత్మవిశ్వాసం పొందడం అసాధ్యం అనిపించిందట ఆమెకి. ఆ భయాలే వచ్చాయి ఆమెకి. అయితే ఇక్కడ తిరుపతిలో ఒక రియల్ స్టోరీ జరిగింది. ఒక భక్తుడిది. అంటే మనకి నిత్య జీవితంలో గూడా ఇవి జరిగేవే. ఒకరు ఆత్మవిశ్వాసం పెంచేవాళ్ళుంటారు. ఒకరు అవమానాల వల్ల ఆత్మన్యూనతలకి తీసుకుపోయే వాళ్ళు ఉంటారు. మనం ఎంత బ్యాలెన్స్‌గా ఉంటామో అనేది అది మన మీదనే ఆధారపడి ఉంటది. మన ఆత్మ మనదే, మన ప్రయాణం అనేది మనం నిరంతరం గుర్తుంచుకోవాలి. తిరుపతిలో ఒక సంఘటన ఏంటంటే కుష్టు వ్యాధట ఒక వ్యక్తి. ఇది రియల్ స్టోరీ. కుష్టు వ్యాధి. అతడికి రావడం వల్ల ఆ వ్యాధి అతనికి రావడం వల్ల ఇంట్లో కుటుంబ సభ్యులు, వీధిలో ఉన్న వాళ్ళంతా ఊరి బయటికి వెళ్ళగొడతారట ఆయనని. ఆయనకింకా అందరూ ఉన్న బంధాలన్నీ ప్రజలు మొత్తం బయటికెళ్ళేసరికి ఇంక బాధతోని నాకు దిక్కు నువ్వే అని ఇక్కడ తిరుపతి అప్పుడు ఆ కాలంలో ఇంకా గుడి డెవలప్ గాలే గదా! వెంగమాంబనేమో ఒక గుహలో తపస్సు చేసుకుంటూ ఉండేదట ఆ అమ్మ. ఇక్కడ తుమ్మల తీర్థం అనేది. ఆ పేరు గూడా ఇచ్చారు. తుమ్మల తీర్థం అని అక్కడ ఉన్న గుహలో వెంగమామను గూడా అవమానాలు పొందారు గదా! మన సారు స్టోరీ చెప్పినప్పుడు. భర్త చిన్నప్పుడే చనిపోతాడు. ఆమె శ్రీహరినే భర్తగా స్వీకరిస్తది. కానీ ప్రజలంతా అవమానిస్తారు. ఆమె ఈ అవమానాలని తట్టుకోలేక ఇంకా శ్రీహరిని అదే నారాయణమూర్తిని నమ్ముకుంటూ ఆమె గుహలోకెళ్ళి తపస్సు చేసుకుంటూ ఉంటది. ఈ కుష్టు వ్యాధి ఉన్న వ్యక్తి ఆయన శరీర బాధలు ఇంకా శరీరం పోయినప్పుడు ఆకలి బాధలు. ఎవరు ఫుడ్ పెడతలేరు ఆయనకి. మళ్ళీ అవమానాలు చూస్తేనే ఆయనని చే చీదరించుకోవడం. ఆ అవమానాలు తట్టుకోలేక నాకు మరణమే తండ్రి. నాకింకా అదొక్కటే గతి. నేను ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి ఆయన గూడా కళ్ళు మూసుకొని స్వామి వారికి ప్రార్థన చేస్తూ ఉంటాడట బయట. అమ్మ వెంగమాంబ తపస్సులో ఉంటది గదా! ఆయన మాటలు వింటదంట. విని ఆయనని ఆ సోల్‌ని ఆయన అక్కడే ధ్యానంలో ఉంటాడు. అమ్మ ఆ సోల్‌ని పిలిపించుకుంటది. అంటే అమ్మకి గూడా సాధన బాగా గదా! వెంగమాంబకి. ఇంకా ఆయనని రప్పించుకునే విధంగా జేసి ఆయన ఇక్కడికొస్తాడట. వచ్చిన తర్వాత నాయన నీకు ఆహారం ఇస్తదట ఫస్టు. ఆహారం ఇచ్చి కడుపు నిండా తిను. అప్పటికే ఎన్నో రోజులవుతుందట ఆ భక్తుడికి తిండి లేక. తిండి పెట్టేవాళ్ళు లేరు గదా! ఇంకా పళ్ళిచ్చి రుచికరమైన పళ్ళిచ్చి ఇవి తిను అంటే కడుపు నిండా తిన్న తర్వాత నా ఇది నేను ఆత్మహత్య తప్ప నాకు వేరే దారి లేదు అమ్మా అని ఏడుస్తాడట. ఏడవగానే నాయనా నీకు ఆత్మహత్య చేసుకునేదాకా అవసరం లేదు. నేను నీకు నీళ్ళతో నువ్వు గంగా స్నానం చేస్తే నీది పోతుంది అని చెప్పి అమ్మ అక్కడే ఉండి మనకి గూడా ఈ అనుభవాలొస్తాయి. పెన్నా నదిలో మనం బాగా జేసొచ్చిన తర్వాత ధ్యానంలో కూర్చుంటే అందులో ఉన్నట్టు అనుభవాలొస్తాయి గదా! ఆ భక్తుడికి కూడా అమ్మ తపశ్శక్తితోనే ఆ జలంలో స్నానం చేసినట్టు ఆయనకి వస్తుంది అనుభవం. రాగానే ఆయన కళ్ళు తెరిచి చూసేసరికి ఆ నదిలోనే ఉంటాడట. అది జరిగేది అమ్మ తపశ్శక్తి గదా! మరి. ఆమె ఫస్టే చెప్తాడు. "నువ్వు జలంలో స్నానం చేయగానే నీకీ కుష్టు వ్యాధి అంతా పోతది. కానీ నువ్వు నా వల్ల ఇలా అయ్యావని ఎవరికీ చెప్పొద్దు" అని చెప్తుందంట అమ్మ.
అట్లా గనక నువ్వు మరచిపోయి చెప్పుతే నువ్వు తల పగిలి చనిపోతావు అని చెప్తుందంట. నేనెవరికి చెప్తా అంటాడు ఫస్టు. ఈ కుష్టు వ్యాధిగా ఉన్నప్పుడే ఫస్ట్ అమ్మ నియమం చెప్తది. ఇలా జరుగుతది. నేనిక్కడున్నట్టు ఎవరికీ చెప్పొద్దు. నువ్వు నన్ను కలిసినట్టు గూడా చెప్పొద్దు అని చెప్తుందామె. చెప్పిన తర్వాత నేనెవరికి చెప్తా అని బయటికొచ్చేస్తాడింక. ఈయన నదిలో ఉంటాడు గదా! ఆ కుష్టు వ్యాధంతా పోతది. ఇంక ముందు కంటే బాగా అవుతాడట ఆయన. అయిన తర్వాత ఇంకా ఈ ఈ కుష్టు వ్యాధి ఉన్న వ్యక్తే ఇలా జరిగింది అని ఇంకా అది ఒక మిరాకిల్ గదా! మరి. ఎందుకిలా జరిగింది అని ప్రతి ఒక్కరు కనిపించే ప్రతి ఒక్కరు అడుగుతూ ఉంటారట. ఇంకా ఆయనకి సాధించిన విజయం గదా! మనకి కొన్ని అనుభవాలు రాగానే డ్రీమ్స్‌లో కొన్ని అద్భుతాలు జరగంగానే మనకి తెలియకుండా నేనే గొప్ప అనే అహంకారం వచ్చేస్తది. ఆటోమేటిక్‌గా వస్తది. నేను నాది అని. వీళ్ళేంది అని ఎదుటి వాళ్ళని ధ్యానం చేయని వాళ్ళని కూడా కొంతమందిని మనం చీప్‌గా చూస్తాం. ఆ ఆలోచన గూడా వస్తది. అతడికి ఆ ఆలోచన వచ్చి ఏం చేశాడట, సరే నేను పొందిన ఈ అనుభవం చాలా బావుంది అని నేను వెంగమామని కలిసాను. ఆ తుమ్మల తీర్థం వెళ్ళాను. ఆ గుహలో అమ్మ ఉంది అని చెప్తాడట ప్రజలకి. అమ్మ చెప్పినదేంది, "నువ్వు నిజం చెప్తే తల పగిలి చనిపోతావని." నిజంగానే తల పగిలి చనిపోయాడట. అంటే ఇట్లా గూడా ఉంటాయి. మనం అనుభవం పొందినా గూడా అందుకే వంశీ సార్ అంటారు గదా! ఎవరికి ఏది జెప్పాలో అదే చెప్పాలి అని. అందరికీ అన్ని అనుభవాలు షేర్ చేసుకోవద్దు అని. అమ్మ చెప్పినా గూడా వినకుండా నేను సాధించిన విజయం ఇది అని చెప్పేసరికి అక్కడ ఆయన తల పగిలి చనిపోతాడట. ఇది రియల్ స్టోరీ. మనం ఎంత జాగ్రత్తలో ఉండాలి అనేది ఈ స్టోరీ ద్వారా మనకు అర్థమవుతుంది. ఈ నీనాలాగానే భయపడిన వారు భూలోకంలో ఎందరో ఉంటారు. మనం గూడా ఉన్నాం గదా! మేము భూలోక ప్రజలని కోరేదొక్కటే. సరైన జ్ఞానం, వాస్తవాలు తెలియకుండా ఎవరికీ సలహాలు ఇవ్వద్దు. పూర్తి జ్ఞానం ఉన్నప్పుడే మనం ఎదుటి వారికి చెప్పాలి. పరిమిత జ్ఞానం ప్రమాదకారి. వినేవారు కూడా చెప్పేవారికి నిజమైన ఆధ్యాత్మిక జ్ఞానం ఉందని వాళ్ళకి అర్థం గావాలి. కొంతమందే మన సబ్జెక్ట్‌ని వినడానికి ఇష్టపడతారు. అందరూ వినరు. ఇది మనకు అర్థమవుతూనే ఉంది. కానీ వినే వాళ్ళకి కూడా మనం చెప్పేది మనం కరెక్ట్‌గా ఇప్పుడు హైమ మేడం అయినా, సార్ అయినా అంటారు గదా! మీకు తెలిస్తేనే విషయం చెప్పండి. తెలియకపోతే నాకు తెలియదని చెప్పండి అని. వీళ్ళు మనకి విస్పిలతో గూడా అదే చెప్తున్నారు. మీరు జ్ఞానం అనేది మీకు పూర్తిగా తెలిస్తేనే వాళ్ళకి అందించండి. వాళ్ళకి మీరు అందించినప్పుడు కూడా ఇది కరెక్టే అనే సత్యం అనే భావన వాళ్ళ లోపల కలగాలి అని చెప్తున్నారు. మన ఆత్మ ఉన్నత స్థితికి రావడానికి మనం రోజు ప్రతి సమస్యని మనం అధిగమించాలి. ఏ సమస్య అయినా మనకొస్తున్నాయి. ధ్యానంలోకొచ్చాక నిజానికి కర్మలు యాక్టివ్ అవుతాయి. ఎక్కువ సమస్యలొస్తాయి. ప్రాపంచికంగా వస్తాయి, ఆధ్యాత్మికంగా వస్తాయి. కానీ ఏవి వచ్చినా మనం సహజంగా దాన్ని తీసుకోగలుగుతున్నాము అంటే మనకర్థమైంది. ఇది ప్రారబ్ధ కర్మ. నేను తెచ్చుకున్నది నేనే భరించాలి అని. మళ్ళీ ఉన్న బంధాలని కూడా వాళ్ళ వ్యతిరేక స్థితిలో కూడా నేను వీళ్ళ నుంచి ఈ లెసన్ నేర్చుకోవడానికి తెచ్చుకున్నా అనేది మనకు అర్థమవుతుంది కాబట్టి, మనం నిరంతరం నిలబడ్డానికే మన ప్రయత్నం ఉండాలి. మనకు తెలిసింది గదా! పైన ఆత్మ ఉన్నత ఆత్మలు మనల్ని కలవడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాయి. వాళ్ళ సందేశాలను వినడానికి మన ప్రయత్నమే చాలా తక్కువుంది అనేది మనకర్థమైంది ఈ సబ్జెక్ట్ ద్వారా. మనం ఆగామి కర్మలు చెయ్యకుండా కూడా వాళ్ళు సందేశాలను ఇస్తూ ఉన్నారని. మనం నిరంతరం ధ్యానం, సజ్జన సాంగత్యం, మనం నేర్చుకున్న జ్ఞానాన్ని, ఆనందాన్ని 10 మందికి పంచుతూ ఉండడం. వినని వాళ్ళకి కాదు. పంచుతూ ఉండడం. ఇంకా సెల్ఫ్ చెకింగ్ నిరంతరం. ఇవాళ నేనెలా ఉన్నా, రేపు నేనెలా ఉన్నా అని చేసుకోవడం సహజంగా ఈ ప్రయత్నం మనము ప్రాపంచిక జీవితాన్ని అశాశ్వతమైంది. నాది ఒక ఉన్నతాత్మ అని నేను ఉన్నత లోకాలకి పోవాలి అని ఎప్పుడైతే మనం సంకల్పం పెట్టుకొని ఇది సహజంగా చేస్తూ ఉంటే, మనలో మనం తీసుకున్న ఈ సందేశాలని కూడా ఈ మనం కళల ద్వారా తీసుకున్న ఈ సందేశాలని కూడా మన స్వార్థం కోసం కాకుండా, సమాజానికి పడే విధంగా మన లోక కళ్యాణం కోసం మనం చేస్తూ ఉంటే, మన మన ఆహార పదార్థాలని గూడా శాకాహారమే తీసుకుంటున్నాం కదా! ఆ శాకాహారంలో కూడా ఎవరైతే నామస్మరణ, దైవ నామంలో ఉండి వాళ్ళు చేసింది మనం తినే విధంగా ఉంటేనే అందుకే నెల్లూరుకి వెళ్ళినప్పుడు మన భోజనం చాలా తృప్తిగా అనిపిస్తది గదా! అక్కడ పాజిటివ్ ఎనర్జీ గూడా ఉంటది కదా! ఆ పాజిటివ్ ఎనర్జీని కూడా మనం ఆహ్, మనం రిసీవ్ విధంగా ఉండాలి. అట్లా ఉన్నప్పుడే మనం ఆహారాన్ని తీసుకోవాలి. అందరి దగ్గర మనం బయట ఫుడ్ తగ్గించి అలా చేసుకోగలిగితే, మన లోపల ఉన్న ఎమోషన్స్ కూడా, అంతర్గుణాలని కూడా మనం బ్యాలెన్స్ చేసుకొని వెళ్ళగలిగితే, ఈ ఈ ఈ చావు, ఈ పుట్టుక ఇవన్నీ కూడా ఇది సహజం.
ఆత్మకి అని తెలుసుకోగలిగితే మన థర్డ్ ఐ ఓపెన్ అవుతుంది. ఆ థర్డ్ ఐ కూడా మనకిక్కడ తెలుస్తుంది గదా! థర్డ్ ఐ అంటే. మనం ఆల్రెడీ చూస్తూనే ఉన్నాం డ్రీమ్స్ ద్వారా. మనం 2 కళ్ళు మూసుకొని మనం చూస్తున్నామంటే థర్డ్ ఐతోనే చూస్తున్నాం. చూసుకోవడం ద్వారానే మన ఆత్మ అనేది ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి వస్తుంది. థర్డ్ ఐ మనకి గనక ఓపెన్ అయింది అంటే, మన ప్రయత్నం నిరంతరం సాగుతూ ఆపకుండా మనం చేయగలిగితే, మనం మూడో కన్నుని తెరుచుకోగలుగుతాం. ఆల్రెడీ తెలుసుకున్నాం. ఇంకొంచెం చేయగలిగితే మనకి డ్రీమ్స్ కూడా చాలా కలర్‌ఫుల్‌గా కనిపిస్తాయట. మన ఆత్మ గూడా ఉన్నత స్థితికి రావడానికి అంటే, మన నిత్య జీవితంలో ఆగామి కర్మలు చేసేటప్పుడు నిరంతర ఎరుక రావాలన్నా కూడా మనకి థర్డ్ ఐ చాలా ఉపయోగపడుతుంది అని చెప్తున్నారు. ఆ ప్రయత్నం చేసుకుందాం. మన ఆత్మలతో కనెక్ట్ అయ్యి, వాళ్ళ సందేశాలని తీసుకుంటూ, మనం తీసుకున్న జ్ఞానాన్ని లోక కళ్యాణం కోసం, మన స్వార్థం కోసమే కాకుండా, లోక కళ్యాణం కోసం కూడా మనం చేయగలిగితే, మన థర్డ్ ఐ ఓపెన్ అయ్యి, మనం ఇంకా ఉన్నత స్థితికి రావడానికి ఒక అవకాశం ఏర్పడుతుంది అని వీళ్ళు చెప్తున్నారు. ఈరోజు ఈ టాపిక్. నెక్స్ట్ వీక్ మరొక టాపిక్‌తో కలుసుకుందాం. ఆహ్, విన్న ప్రతి ఒక్క ఆత్మ బంధువుకి నా కృతజ్ఞతలు. ఈ అవకాశం ఇచ్చిన హైమా మేడంకి నా కృతజ్ఞతలు. థాంక్ యూ మేడం. థాంక్ యూ ఫ్రెండ్స్.